ఫోన్ లో మాట్లాడింది బామలా ఉంది, తనకేదో ప్రాబ్లం అనుకుంటా. హలో హలో నేను శ్రీకుమార్ మాట్లాడుతున్నానండి. ఎర్రబాబు కూడా పక్కన ఉండని చెప్పు. హలో చెప్పండి. నన్ను మా వాళ్ళు గదిలో పెట్టి తాళం వేశారు. మీరు ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చే బాధ్యత నాది. ఓకే రే, ఫోన్ లో భామరా. ఫోన్ లో బామ మంచి సినిమా టైటిల్. భామ కోమలోకి వెళ్ళకముందే కాపాడదాం. పద అయితే పద. బావా, దూర బంధువుని దగ్గరకు వచ్చి మరీ చెప్తున్నాను, భామను కోరుకున్నట్టు తెచ్చి పెళ్లి చేసే. దూర బంధువే దూరంగా ఉండు. ఈ ఇంట్లో ఏం జరిగినా నీకు అనవసరం. చచ్చినట్టు పడుండు. హో, నీటిని గిల్లగలమా, గాలిని పట్టగలమా, ఆకాశాన్ని దించగలమా, భూమిని ఎత్తగలమా? ఇదేది చేయలేని మనం ప్రేమను బంధించగలమేటి? ఇది తెలిసిన నేను మెంటల్ గాన్ని, వీళ్ళేమో జెంటిల్మెన్. మంచి చెప్తే చచ్చినట్టు పడుండు అంటాడు. ఓకే, నాదేం పోయింది, అలా చూస్తూ ఊరుకుంటాను. పోయేదేదో పోతుంది. ఇల్లు భామదేనంటావా? రేపు పొద్దున్న రిజిస్టార్స్ లో కనుక చెప్తానులే. మరి లేకపోతే ఏంటి, ఇంట్లో మనిషి అడిగినట్టు అడుగుతున్నావు. సరే గానీ ఫస్ట్ నేను దూకుతాను. నేను దూకిన చోటే దూకు, లేకపోతే ఏ డ్రైనేజ్ లో పడతావు, తర్వాత గుర్తుపడడం కష్టం. నువ్వు ముందు దూకే. దూకుతా. పగిలింది. దూకేనా? నీ అబ్బా చూసుకుని దూకొచ్చుగా. నువ్వే కదా నువ్వు దూకించాడు దూకమన్నావు. పోనీ సైడ్ అన్నా తీసుకోవచ్చుగా. సైడ్ తీసుకుని పార్క్ చేసి టోకెన్ తీసుకోవడానికి మనం సినిమాకి రాలేదురా, కిడ్నాప్ చేస్తానికి వచ్చాం. పద. బాగా గట్టిగా తెలిందా? ఇంటికి చూసుకోవచ్చు. రే, ఇటెందుకు, వెనకాల నుంచి వెళ్దాం. రే, ఇటువంటి వాళ్ళ ఇళ్ళకి దొంగలు వెనక నుంచి వస్తారని కరెంట్ తీగలు పెట్టుంటారా? అందుకే మనం స్ట్రైట్ గా మెయిన్ డోర్ నుంచి వెళ్ళిపోదాం. నువ్వు నోరు మస్తు ఫాలో అయిపో. ఈ పని 2 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఈ వార్నింగ్ కూడా 2 ఏళ్ళ నుంచి అంటున్నావు. ఏం జరిగినా చూస్తూ పడి ఉండమన్నాడు కదా, చూద్దాం. రారే. ఉండే. ఎవరు కనబడరేంటి? వీళ్ళిద్దరిని చూడలేదని వీళ్ళిద్దరు ఫీలింగ్. ఎర్రా ఎక్కడున్నావు? కనపట్లేదా? చీకట్లో ఉన్నాను. పోనీ లైట్ వేసుకోపోయావా? ఆ పని చేయడానికి వెళ్తేనే షాక్ కూడా కింద. నీకు పగిలిందా? ఏదో యావరేజ్ గా పగిలినట్టుంది. అయ్య బాబాయ్, నువ్వు ఈస్ట్ వెతుకు, నేను వెస్ట్ వెతుకుతాను. బామ కనపడగానే సిగ్నల్ ఇచ్చి. జెండా ఏమవుద్దా? చీకట్లో సిగ్నల్ ఇస్తే మాత్రం ఏం తెలుతుందా? అది కాదురా. ఏది కాదు? బామ కనపడగానే ఇలా లొట్లేస్తే చాలు. బామని చెప్తే ఎవరికైనా లొట్లేయాలనిపిస్తుందా? నువ్వు అలా వెయ్యి, అక్కడ ఎస్పీ మన తిత్తి తీస్తాడు. ఆ అవకాశం దొరకడం కష్టం. ఎందుకో? ఈ లోపు మనం దొరికితే మన తిత్తి ఇక్కడే తెస్తారు. బాబాయ్, నేను పైకి వెళ్తాను, నువ్వు కిందకి మరి వెళ్ళు. ఇదేంటి లొట్టల సౌండ్ ఇటు నుంచి వస్తుంది? బామ్మ కానీ ఇక్కడ ఉందంటావా? డైనింగ్ టేబుల్ ఇలా కూడా వాడచ్చా? ఈ రోజుల్లో వంటల పని హ్యాపీగా ఉందిలే. ఈయన అడిగితే మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తారు కదా. ఎస్. ఎవరో తలుసుకుంటున్నట్టున్నారు. థ్యాంక్ యూ. వెల్కమ్. వీడెవడో ఇంటికి కొత్త వాళ్ళ ఉన్నాడు, నేను బంధువునని ఫీల్ అవుతున్నాడు. థ్యాంక్ యూ. పర్లేదులేండి. మీరు ఇంట్లో వంటోడా? కాదు, దొంగోణ్ణి. ముందు నువ్వు ఆ గుడ్డు మింగు, తర్వాత నేను చెప్పింది దిగ మింగు. ఓకే, ఐఎమ్ థీఫ్ తిరుమల. సింగమలై. యా. మీరు అన్నందంగా, పప్పు దొంగ, పలావ్ దొంగ అని సెపరేట్ కేటగిరీలు ఉండవు. ఆకలేసింది నాకేసాను, కావాలంటే నువ్వు కూడా నాకు. మేము నాకు కూడా రాలేదా? నేను మాత్రం నాకు కూడా వచ్చానండి. కష్టపడిన చోటే కడుపు నింపుకోవాలి. కడుపు నింపుకో కానీ తెచ్చుకోకు. అది నా పాలసీ. అదేం పాలసీ? పనికి ఆహార పథకం పాలసీ. ఏంటి వెతుకుతున్నావు? నువ్వు కూడా దొంగవా? నేను దొంగను కాదు, కిడ్నాపర్ని. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేద్దామని వచ్చాం ఇక్కడికి. కిడ్నాప్ చేస్తే చేయగాని క్యాష్ అడక్కు, ప్రాపర్టీ అడుగు. ఉన్న క్యాష్ అంతా నేను నొక్కేస్తే నీకు కూడా కాళ్ళ దగ్గరే ఉంటాయా, గీక్కోవాలి. ఇక పట్టు, పట్టు. అయ్యో బాబోయ్, ఎంత బరువు ఉందంటే ఎంత నొక్కేసావు? నా కౌంటింగ్ రేపు స్టార్ట్ అవుద్ది, ఎల్లుండి నువ్వు పేపర్లో చూసుకో. ఫాలో మీ. ఏంటా కంగారు? పోలీసులు ఫోన్ చేసినట్టు ఫీల్ అవుతాయంటే చూద్దారా. ధైర్యం ఎక్కువ వేడికి. హలో, దిస్ ఫోన్ ఈస్ టెంపరీలీ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఫర్. నీకు 2 గంటలు చాలా? సరిపోద్ది. 2 hours తర్వాత డైల్ చేయండి. అమ్మ దొంగ. అమ్మే కాదు, నాన్న కూడా దొంగే. ఫాలో మీ. వీడే బతుకున్న శవంలాగున్నా. ఈ ఫోటో తిత్తే ఎక్స్రే తీయక్కలేదు. దొంగ కాంపిటీషన్ ఎక్కువైపోయింది. నువ్వు పెట్టింది కత్తి. ఏ పిస్టల్ అయితే నీ చేతులు ఎత్తుతావా? ఎత్తు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. నేను చెప్పనా? దొంగను ఎంత ఆప్యాయంగా పిలిచావు. వాట్స్ ద మ్యాటర్? ఇతను నా పార్ట్నర్. ఓ, అయితే మీరిద్దరు కిడ్నాప్ బ్రదర్స్ అన్నమాట. సెపరేట్ మదర్స్ అండ్ ఫాదర్స్. ఎనీవే, ఐ యామ్ థీఫ్ తిరుమల. Oh, nice meeting you. I'm KK, kidnapper Kirloskar. పేరు చాలా బాగుంది, జేమ్స్ బాండ్ ఇంగ్లీష్ పిక్చర్ లో లాగా. ఇంతకీ మీరు ఎవరిని కిడ్నాప్ చేయాలి? నాగు పామునా?
వానపామున్నా హే, పాములు అనకొండలు బెల్లంకొండలు మాకెందుకయ్యా? నాగుపామంటే పెద్దమ్మాయి, ఆ? వానపామంటే చిన్నమ్మాయి. చి బాబోయ్ ఉం. నువ్వు ఇంట్లో దొంగతనానికి వచ్చి బయోడేటాలంతా నీకెళ్ళి తెలుసా వితౌట్ బయోడేటా ఐ వోంట్ కంఫర్ట్. ఎక్స్క్యూజ్ మీ, మాకు వానపామే చాలు. వెళ్దామా? ఫాలో మీ. ఇదే రూమ్. ఓహో ఓ కత్తి లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఏంటి ఇంత లేటు? మేము వస్తానందా డిన్నర్ కాదు కిడ్నాప్ కి సరే సరే పదండి. ఇదేంటి కిడ్నాప్ చేస్తే కేకలేలుగా నగరి చేస్తుందండి అమ్మ. ఆవిడంతే, కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఇతనెవరు? చాకలే తోడు తెచ్చుకున్నాం. సరే పదండి, లగేజ్ ఇదిగో. అయ్య బాబోయ్, కొత్త కాపురానికి వస్తున్నట్టు ఇంత లగేజా? అన్ని సర్దేసుకున్నాను, మళ్ళీ ఇక్కడికి రాను కదా. మరి షేవింగ్ కిట్ ఆ? మొఖం నున్నగా ఉంది కదా అని షేవింగ్ చేసుకున్నారు అనుకున్నాం. ఎదగొడవలో మీరు నడవడా. ఏం తొందర నీకు ఎలుతురు వస్తే నాకు నిద్ర వచ్చేస్తుంది. అచ్చిపో. అందరం బుక్ అయిపోతాం. అయ్య బాబోయ్, పదండి పదండి. పద పద. ఒకటి ఎలాగా? రెండు బాయ్. మూడు అయ్య బాబోయ్, ఆ నాలుగోడు నువ్వేం తెలుసులే మరి కాన్వర్సేషన్ ఎక్కువగా ఉంది పదరా. ఇది ఏం చెప్పాలి? రేయ్ మొద్దు, ఏంట్రా సౌండ్? వచ్చినప్పుడు వచ్చిన సౌండ్లా, వెళ్ళినప్పుడు వచ్చిన సౌండ్లా. ఎవరొచ్చారు, ఎవరెళ్ళారు? వచ్చిన వాళ్ళు ఎవరు విజిటింగ్ కార్డు ఇవ్వలేదు. అసలు వచ్చింది ఎవర్రా? వచ్చింది ముగ్గురు, వెళ్ళింది మాత్రం నలుగురే. నలుగురా? ఎవరా వాళ్ళు? ఆ నలుగురిలో ఒక్కరు తెలుసు, నీ కూతురు భామ. జంప్ అమ్మా. రాస్కెల్, వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకు అరవలేదురా? నువ్వే కదా నీకు అనవసరం చచ్చినట్టు పడుండు అన్నావు. ఇప్పుడు మళ్ళీ చచ్చిపోయినంతే. నేను నీ దగ్గర అనవసరంగా డ్రైవర్ గా జాయిన్ అయిపోయాను. లేకపోతే ఈ పడకి సిబిఐ ఆఫీసర్ అయ్యేవాడిని. రే ప్లీజ్, జరిగే మ్యాటర్స్ గురించి చెప్పవా? మన ఎస్పీ ఎన్నాళ్ళు మనకి బ్రహ్మచారిని తెగ బిల్డప్ ఇచ్చాడు కదా, ఇప్పుడు ఆ బాంబతో కలిసి షాపింగ్ చేస్తున్నాడు. నిజం? ఇట్స్ నాట్ ఎ లై. ప్లీజ్ సిట్ డౌన్. ఏంటమ్మా ఎస్పీనా భామతోనా? నేనా? కాలేజా అన్నట్ల క్వశ్చన్ మార్క్ వేసి పెడతావేంటి? ఇప్పుడే షాపింగ్ కాంప్లాన్ లో చూసి వస్తున్నాం. రేయ్, కాంప్లాన్ కాదురా, కాంప్లెక్స్. నేను నమ్మను. దా నమ్మొద్దులే సూతి కింద. పద పద. ఈ చీర బాగుందా? నీకు బాగుందమ్మా? బాగుందన్నయ్య. బాగుంది. అదిగో నేను చెప్పానా? ఈ చీర నాకు బాగుంటుందా? బాగానే ఉంటుంది. చీర కట్టిన వాళ్ళంటేనే చీదరించుకుంటాడు, అలాంటిది ఆ చీర ఎలా నచ్చిందో. నచ్చింది చీరే కదా, అమ్మాయి కాదు కదా. నేను తొక్కింది ఎక్కడ కదా, అరుపు ఎక్కడి నుంచి వచ్చిందేంటి? కదా ఇక్కడ రా. మరి ఇక్కడ కొడితే ఇక్కడే గుయ్యమంది కదా. హాయ్. ఇది బాగుంటుందా నాకు? అవును, ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదండి, ముట్టు మీద అంతే మూతిపళ్ళు రాలతా లేదని టెస్ట్ చేస్తున్నాం. రాలతాయండి. అది నాకు తెలియదు కానీ అందమైన అమ్మాయి కన్ను కొడితే మాత్రం ఎంతట గోటక బ్రహ్మచారి కానీ ఇట్టే గోచి నేను ఒప్పుకోను. ఒప్పుకోవాలి. ఆ, మీ ఎస్పీ నా ప్రేమలో పడ్డాడు తెలుసా? నో, నేను నమ్మను. పోనీ ఆయనే స్వయంగా వచ్చి చెప్తే నమ్ముతావా? ఎస్, నమ్ముతాను. అయితే ఇక్కడే ఉండండి, వస్తాను. ఓ అసలా ఆయన ఆవిడ్ని ప్రేమిస్తే ఆ. నిన్నెందుకు నమ్మించాలి? సార్, మీ తొట్టికెంగ్ వచ్చింది చూసారా? హే వీళ్ళెందుకు వచ్చారు ఇక్కడికి? సంధ్యకి సహాయం చేస్తుంది మీరేనని వాళ్ళకి తెలిసిపోయింది. ఆ? మరి ఈ విషయం మాకెందుకు చెప్పలేదని నన్ను అనుమానిస్తున్నారు. ఆ, మీరే చెప్పొద్దన్నారని చెప్పాను, కానీ వాళ్ళు నమ్మడం లేదు. మైదానానికి తెలిసే. అతనికి కూడా ఏదో డౌట్ అంట. మీరు చెప్తే కానీ నమ్మరు. లేదంటూ నన్ను అనుమానిస్తారు. ప్లీజ్ సార్, మీరే చెప్పండి ప్లీజ్. ఏంట్రా మీ డౌట్? బామ్మ చెప్పింది నిజమే, తనకి సర్వస్వం నేనే. ఇది నా పర్సనల్ విషయం కాబట్టి చెప్పొద్దన్నాను. దీనికోసం ఆఫీస్ నుంచి వచ్చేసారా మీరు? వెళ్ళండి ఆఫీస్కి. వెళ్ళండి. పలానే. నీ డౌట్ క్లియర్ అయిందా? మన మధ్య ఉన్న పందెం మర్చిపోయావా? పాడేశాను చూసావా? పట్టుకోండి. అక్కడ అనవసరంగా తీసుకొచ్చాము.